లేదు, అంత సీన్ ఏం లేదు. బాబు ఉన్నప్పుడే కదా, బాబు మీదే కదా గొడవ పడింది. లోకేష్ ఈ మధ్యన కదా 2014లో తను చెప్పిన వాళ్ళు టికెట్ ఇవ్వలేదనే బాబు మీద కోపం. ఒకటేంటంటే చిన్ని ఏంటంటే కొట్టాలనుకుంటే స్మూత్ గా నవ్వుతూ మాట్లాడుతూ కొడతాడు, తలబగిలేటట్టు కొడతాడు. ఈయన ఏంటంటే ఆవేశపరుడు అయిపోయి మొత్తం ఓపెన్ అప్ అయిపోతాడు. మందు తాగిన తర్వాత మాట్లాడాల్సిన మాటలు మందు తాగకుండా మాట్లాడతాడు. దాంతో అందరికి శత్రువు అవుతాడు. యథార్థవాది లోక విరోధి అంటారు కదా, ఈయన యథార్థవాది కాబట్టి తెలుగుదేశం లోకానికి విరోధి ఆయన, అంతే. కానీ వీళ్ళిద్దరి మధ్య విభేదాలకు పులి స్టాప్ పడాలంటే పెద్ద వ్యక్తులు ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలా? బాబు గారు లాంటి వాళ్ళు ఇప్పుడు ఇన్వాల్వ్ అయినా ఏం కాదు. రాజకీయం అన్న తర్వాత ఇప్పుడు ఏదో నవ్వు వస్తుంది నాకు ఒక్కోసారి. సునీల్ కుమారు, విజయ్ కుమార్ ఆయన పేరు, మాజీ ఐఏఎస్, తర్వాత మన జడ శ్రవణ్, వీళ్ళందరూ రఘురామకృష్ణరాజు లేకపోతే వీళ్ళకి సక్సెస్ ఉండదు. ఎందుకంటే రోజు రఘురామకృష్ణరాజు వాళ్ళని అనాలి, వాళ్ళు ఈయన అనాలి, తద్వారా ఇద్దరు పాపులర్ అవుతున్నారు. నలుగురు కూడా అందరూ సైలెన్స్ అయిపోవడానికి ఎవరైనా మీటింగ్ పెట్టినా సరే తర్వాత అందరు నష్టపోతారు. అట్లాగే వీళ్ళిద్దరు గొడవ పడుతుంటేనే కదా నడిచేది, వాళ్ళ గ్రూపుల్లో ఉండే మనుషులకు కూడా. అట్లాగే వీళ్ళకి కూడా ప్రచారంలో ఉండాలంటే ఇద్దరు మాట్లాడుకుంటుంటే తిట్టుకుంటుంటేనే ఉంటది ప్రచారం. లేకపోతే కేసీఆర్ నాని వచ్చేటప్పటికి ఎటు ఎవరికి ఈ వివాదాల వల్ల చాలా స్ట్రాంగ్ గా ఉన్న బెజవాడ పార్లమెంట్ నియోజకవర్గం వీక్ అవుతారు రేపు పొద్దున్న. అందులో వీక్ అవడానికి ప్రత్యేకించి ఇప్పుడు కిందసారి నాని 5,000 10,000 ఓట్లతోనే గెలిచినట్టున్నాడు. ఇప్పుడు చిన్ని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ 3-4 నియోజకవర్గాలు కొరకరాని కొయ్యలు, అది సరి చేసుకోలేనంత వరకు వీళ్ళ అదృష్టవంతులు ఎవడున్నా తెలుగుదేశం. అంతే, రైట్, చూద్దాం.